థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు గ్రాటిట్యూడ్ సెకండ్ డే. ఫస్ట్ గ్రాటిట్యూడ్, నిద్రలేచిన వెంటనే నేను చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోయినందుకు థ్యాంక్ యూ భగవంతుడా అని చెప్పుకోవాలి. నెంబర్ 2, నేను పీలుస్తున్న ఈ మహిమాన్వితమైన ఈ గాలికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భగవంతుడా. 2, 3వది, నేను జీవించి ఉన్నందుకు, నేను జీవించడానికి మరొక రోజు లభించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భగవంతుడా అని చెప్పుకోవాలి. అంటే నేను 3 చెప్పా, మీరు రాసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. మనం పీలుస్తున్న గాలికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అంటే, ఇది మన హక్కుగా భావించకూడదు. గాలి నా ఒక్కడికే రాలేదు, అందరికీ వస్తుందని. మన హక్కుగా భావించినట్టు కూడా మనం కృతజ్ఞతలు చెప్పినప్పుడు మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. అందుకనే చాలామంది హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ పెడతారు వాళ్ళ మొహం మీద. గంటకు 10,000 లక్ష తీసుకుంటారు అక్కడ. అంటే ఆక్సిజన్ యొక్క విలువ అది. మనం ఇప్పుడు చాలా ఫ్రీగా వస్తుందనే వాళ్ళకి దానికి ఎవ్వరు కృతజ్ఞతలు చెప్పరు. ఎవరు, నాకు తెలిసి గ్రాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పరు. ఖచ్చితంగా రోజుకు 100 సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మనం పీలుస్తున్న ఈ మహిమాన్వితమైన గాలికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. నెంబర్ 2, ఎంతోమందికి, చాలామందికి నిద్ర సరిగా ఉండదు. వాళ్ళు చాలా కాలంగా కృతజ్ఞత లేకపోవడం వల్లే వాళ్ళకి 30 ఏళ్ళకి 40 ఏళ్ళ నుంచి సరిగా నిద్ర పట్టదు. మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని మీరు పోయే నిద్రకు కూడా మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నెంబర్ 2, మనం జీవించి ఉన్నందుకు. నైట్ పనుకుంటాం, తెల్లరాళ్ళకి ఎంతమంది లేస్తున్నారో కూడా తెలియదు. మనసుకి ఈరోజు జీవించినందుకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఎందుకు, ఇవి చాలా సింపుల్గా ఉంటుంది, ఇందులో పెద్ద హడావిడి లేదు. కానీ నేను కృతజ్ఞతలు ఎందుకు చెప్పాను, రోజుకు 100 రోజుల పాటు ఎందుకు చెప్పాలన్నానంటే, ఈ 100 రోజుల పాటు నేను కృతజ్ఞత అనే ఒక మొక్కని, ఒక విత్తనాన్ని మన మెదడులో వేశాను. ఈ 100 రోజుల పాటు ఆ కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ అనే దానికి నీరు పోసి ఆహారం పెట్టి ఈ 100 రోజులు దాన్ని మనందరం పెంచాలి. 100 రోజుల తర్వాత మనందరికీ ప్రతిఫలాలు వస్తాయి. చాలామందికి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అనే పదమే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంకా దాన్ని ఉపయోగించేది ఇప్పుడు. అందుకోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.